యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం నుండి 7 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా దయచేసి భయభక్తులతో చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలన ఎండిన భూమిలో మొలచిన మొక్క వలన అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి ఆపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించేవాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు గనుక మనము అతని ఎన్నిక చేయకపోతిమి. నిత్యముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానుగాను, దేవుని వలన బాధింపబడిన వానుగాను, శ్రమనొందిన వానుగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిగెను. అతడు పొందిన దెబ్బలు చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిను. యెహోవా మన అందరి దోషం అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబుడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. ఆమేన్. చదవబడిన వాక్యం ప్రభు దీవించును గాక. దయచేసి అందరూ కూడా కూర్చోండి. హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనందరం కూడా కొద్ది నిమిషాలు, 40 minutes దేవుని యొక్క వాక్యమును చూద్దాం. దయచేసి అందరూ కూడా దేవుని యొక్క వాక్యము జాగ్రత్తగా వినండి. సంఘంగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా, మనము చివరి వారం మహోన్నత కళాకాండము అనే వర్తమానం మనము ప్రారంభించాం. హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. అందరు సంతోషంగా ఉన్నారా? అందరు సంతోషంగా ఉన్నారా? దేవునికి స్తోత్రం. సరే, మంచిది. మనము చివరి వారము మహోన్నత కళాకాండము అనే అంశం గురించి చూసాం. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఒక శిల్పిగా ఉన్నాడు. ఏమైనాడు? శిల్పిని గురించి మనం చూసుకుంటూ మైకెలేంజి గురించి మనం చూసుకున్నాం. మైకెలేంజిలే ఎట్లా ఉన్నాడు అంటే, ఈ యొక్క ఏమంటారంటే మహోన్నత కళాకాండము అంటే అర్థం ఏమిటి అయ్యా అంటే, ఒక శిల్పి కానీ, ఒక కవి కానీ, లేకపోతే ఒక రచయిత కానీ, ఎవరైనా సరే ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి సమస్త నైపుణ్యతను ఒక వస్తువు రూపములో బయలుపరచుటయే మహోన్నత కళాఖండమైంది. హల్లెలూయా. కాబట్టి మైకెలేంజి తనలో ఉన్న సమస్త నైపుణ్యమును రోమ్ పోపుగా ఉన్నటువంటి జూలియస్ అనబడే వ్యక్తి తన యొక్క సమాధి దగ్గర ఒక శిల్పమును ఉంచుకోవడానికి కావాలని అడిగినప్పుడు మైకెలేంజిలే ఏం చేస్తున్నాడయ్యా అంటే, అతడు తనలో ఉన్న నైపుణ్యమును సమస్తము కూడా తీసి 1605వ సంవత్సరములో దానిని ప్రారంభించి 1645వ సంవత్సరములో దాదాపు 40 సంవత్సరాల కాలం పాటు ఆయన ఒక
శిల్పమును చలువరతితో దానిని చెక్కుతా ఉన్నాడు. హల్లెలూయా. అదేంది అయ్యా అంటే అది ఒక మోషే యొక్క ఒక శిల్పమై ఉంది. ఏమండి, దాని యొక్క ఒరిజినల్ ఎక్కడ ఉందంటే రోమ్లో ఉన్నటువంటి పోప్ జూలియస్ దగ్గర ఉంది. దాని డూప్లికేట్ ఎక్కడ ఉందంటే అది మనం చూసాం. ఎక్కడ చూసాం? కాలిఫోర్నియాలో ఉన్నటువంటి పార్కుల మ్యూజియంలో ఉంది అది. హల్లెలూయా. దాన్ని చూడడానికి అనేక మంది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారయ్యా అంటే దాన్ని వచ్చి చూసి, బా, మైకేలేంజీ ఎంత గొప్పదైన శిల్పకారుడు, ఎంత గొప్ప శిల్పమును అతడు దాన్ని చెక్కాడు. అది ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 40 సంవత్సరములు దీన్ని చెక్కాడంటే ఎట్లాంటి శిల్పి అయి ఉంటాడు అని మెచ్చుకుంటూ ఉంటే దానికి దేవుని యొక్క దూత ఏమంటున్నాడంటే, ఒక పాపపు యొక్క శరీర ఇచ్ఛలతో పుట్టిన ఒక వ్యక్తి యొక్క శిల్పమును మనుషులు కొనియాడుతూ అతని గురించి గొప్పగా మాట్లాడుతున్నప్పుడు అతనిని సృష్టించిన సృష్టికర్త ఇంత గొప్ప శిల్పి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దానికన్నా గొప్ప శిల్పి అయి ఉన్నాడు. కాబట్టి మనం చూసాం, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణము కొరకు తండ్రి అయిన అబ్రహాము ఎదురు చూచుచుండెను. అంటే దేవుడు కూడా ఒక శిల్పి. దేవుడు చేసిన శిల్పిలో మొదటి శిల్పాలు ఏంటి అంట? వాతావరణం, ప్రకృతి. ఆదికాండం 1వ అధ్యాయం మొత్తం కూడా దేవుడు శిల్పించాడు, చెక్కాడు ఇవన్నీ కూడా. హల్లెలూయా. ఎలా తయారు చేశాడన? తన పలుకుబడిన మాట ద్వారా, తన స్వహస్తముల ద్వారా ఈ సృష్టిని సమస్తం కూడా ఆయన చేశాడు. దేవుని యొక్క హస్తము నా మీదకు వచ్చును అంటాడు బైబిల్లో. దేవుని యొక్క హస్తము యోహాను మీదకి వచ్చింది, ప్రవక్తలందరి మీదకి వచ్చింది, ఆయన యొక్క అపోస్తల మీదకి వచ్చింది, ఆయన యొక్క పితరులందరి మీదకి వచ్చింది. దేవుని యొక్క హస్తము వచ్చిందంటే దేవుని యొక్క ఆత్మ వచ్చిందన్నారు. నా హస్తములు ఈ యొక్క సృష్టిని చేసెను, ఆకాశములు మహాకాశములు ఆయన మహిమను వివరించుచున్నవి అంటే ఆయన తన పలుకుబడిన మాట ద్వారా, ఆత్మ ద్వారా ఆయన కూడా సృజించాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే మనం ఇక్కడ చూస్తున్నాం, ఆయన మొదటి సృష్టి, ఆయన సృజించినటువంటి సృష్టి మహోన్నతమైన కళాకాండం. ఎందుకు ఊరకాడికి తిరుగుతున్నావు? ఒక చోట కూర్చో. మహోన్నతమైన కళాకాండము ఆయన తయారు చేసినప్పుడు అండి, మొదట సృష్టిని చేశాడు. సృష్టిని చేసి సృష్టిని ఎవరిని ఉద్దేశించి, ఎవరిని తన యొక్క హృదయంలో ఉంచుకొని ఆయన చేస్తాడంటే ఒక నిజమైనటువంటి మహోన్నతమైన కళాకాండాన్ని ఆయన ఏదోనులో తయారు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన తయారు చేసిన మహోన్నతమైన కళాకాండం ఏంటి అంటే ఆదాము శ్రీమతి ఆదామే. హల్లెలూయా. ఏమండి, ఏంది ఆయన తయారు చేసిన మహోన్నతమైన కళాకాండం ఏంటంటే ఆదాము శ్రీమతి ఆదాము గారు చేశాడు. చేసి ఆ యొక్క మైకేలేంజిలి తాను తయారు చేసిన శిల్పం 40 సంవత్సరముల తర్వాత దాన్ని చూసి, ఆహా, ఎంత బాగుంది అని ఆయన ఏం చేశాడు? దాన్ని సుత్తితో మోషే యొక్క శిల్పం మీద కొట్టాడు. హల్లెలూయా. కానీ ఆ శిల్పము మాట్లాడలేదు. హల్లెలూయా. కానీ దేవుడు ఆదామును కొట్టినప్పుడు ఆదాము మాత్రం మాట్లాడాడు. జీవము లేని ఆదాము నరుడు జీవాత్మ అని ఉంటుంది. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆదాము మాట్లాడడం దేవుడు చూశాడో దేవుడు చాలా మురిసిపోయాడు, సంతోషపడ్డాడు. నా శిల్పము, నా మహోన్నత కళాకాండము ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది. నేను దీంతో ప్రతిదినము కూడా సహవాసం చేస్తాను, ప్రతిదినము కూడా మాట్లాడతాను, ప్రతిదినము కూడా వీళ్ళతో నేను సమయాన్ని గడుపుతాను, నిత్యత్వం ఉండాలి అని దేవుడు అనుకున్నాడు. ఆమేన్. ఎప్పుడు దేవుడు ఒక కార్యమును చేయడం సాతానుడు చూశాడో వాడు దేవుని యొక్క ఆలోచనల మీద వాడు దెబ్బ కొట్టాడు. ఏం చేశాడు సార్? దేవుని యొక్క
మహోన్నత కళాఖండంగా ఉన్నటువంటి ఆదాము శ్రీమతి ఆదాములను బ్రద్దలయ్యేటట్లుగా వాడు కొట్టాడు. హల్లెలూయా. అప్పుడు అవి పడిపోగలనే, అవి పాపములో ప్రవేశించగలనే దేవుడు ఏం చేశాడు? ఆయన సైలెంట్గా ఉండలేదు ఇక. హల్లెలూయా. ఎప్పుడైతే అది ఆ విధంగా పడివేయబడిందో, ఎప్పుడైతే అది కొట్టివేయబడిందో, ఎప్పుడైతే నశించిపోతూ ఉన్నదో, తండ్రిగా ఉన్నటువంటి ఆయన దానిని విడిచిపెట్టక దాన్ని ఏం చేస్తున్నాడంటే మరలా దాన్ని ఆయన పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నాడు. దాన్ని మరలా అసలైన స్థానానికి తీసుకురావాలని దేవుడు కోరుకున్నాడు. వింటున్నారా? అసలైన స్థానానికి, మునుపటి స్థితికి, నిత్య జీవములోనికి. హల్లెలూయా అని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడేం చేసినాడు? దేవుడు విడిచిపెట్టలేదట. దేవుడు విడిచిపెట్టలేదు. అప్పుడు వెంటనే రెండవ మహోన్నత కళాఖండాన్ని నిర్మించడం ప్రారంభించాడు. మొదటి మహోన్నత కళాఖండం ఏంటంటే ఆదాము శ్రీమతి ఆదాము. ఏమండి, అందరూ వింటున్నారా? అందరూ ఏమని చెప్పండి. హల్లెలూయా. మహోన్నత కళాఖండం ఏంది? దేవుడు సృష్టించింది మొదటిది ఆదాము శ్రీమతి ఆదాము. అది బద్దలైపోయింది. ఇప్పుడు రెండవ మహోన్నత కళాఖండాన్ని దేవుడు చేస్తున్నాడు. ఇప్పుడు ఈసారి చేస్తున్నాడట దేవుడు. ఆ మహోన్నత కళాఖండము పడిపోయిన తర్వాత కొంతకాలం దేవుడు ఏం చేశాడంటే అదంతా కూడా నోవహు కాలం అంతా వరకు కూడా దేవుడు ఏం చేశాడంటే తను నిర్ణయించుకునే వ్యక్తి రానంతసేపు ఆయన నిదానంగానే సైలెంట్గానే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ కాలం అంతా కూడా షరతులతో కూడిన నిబంధనను పెట్టాడు ఆయన. ఏమండి, ఆదాము మొదలుకొని నోవహు వరకు షరతులతో కూడిన నిబంధనలు. నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా, నువ్వు ఇది చేయకపోతే నేను ఇది చేయను, నువ్వు చేస్తేనే చేస్తా, నువ్వు చేయకపోతే నేను చేయను అన్నట్లుగా షరతులతో కూడిన నిబంధనను పెట్టాడు. హల్లెలూయా. షరతులతో కూడిన నిబంధనను ఆయన పెట్టినను నోవహు కాలంలో జలప్రళయం వచ్చి వారందరూ నశించిపోయిన దాంట్లో నుండి ఆయన ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని దాని ద్వారా షరతులు లేని నిబంధనను ఒకదానిని ఏర్పరుస్తున్నాడు. హల్లెలూయా. వింటున్నారా? షరతులు లేని. అందుకే వాళ్ళందరూ కూడా ఆదాము మొదలుకొని నోవహు కాలం ఉన్నంత వరకు అందరూ కూడా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలే. అవును కదా? ఆదాము దేవుని కుమారుడే, నోవహు దేవుని కుమారుడే. మిగతా వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు, కుమార్తెలే. కానీ అది షరతులతో కూడిన నిబంధన కాబట్టి దేవుడు ఆ కాలంలో కృప తీసుకురాలేదు. ఇప్పుడు ఈసారి షరతులు లేని నిబంధన దేవుడు తెస్తున్నాడు కాబట్టి ఈసారి కృప ద్వారా ఆయన రక్షించాలనుకున్నాడు. ఆమేన్. అందుకంటాడు దేవుడు మహోన్నత కళాఖండం మన వర్తమానం అంటాడు ఆయన. మైకిల్ ఏం చేశాడు? మొదట ఒక శిల్పాన్ని చెక్కాలంటే మొదట ఏం చేయాలంటే కింద శిల్పము కింద 4 అడుగు ఎత్తుల్లో 4 మూలలో ఉండేటువంటి ఒక పునాదిని వేశాడు. శిల్పం పెట్టాలా? ఇది ఎంత ఉంటుంది? మేబీ 4 ఉండదేమో అనుకుంటా. 3 అడుగులు ఉందనుకో. ఇప్పుడు ఇలాంటి దాన్ని పెట్టి దీని మీద శిల్పమును కింద నుంచి పైకి చెక్కాలా? చెప్పండి. కింద ఏం లేకపోతే నిలబడుతుందా? కింద ఏముండాలా? పునాది ఉండాలా? ఇప్పుడు మైకిలేంజీ కూడా ఏం చేసినట్టు మొదట కింద 4 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఒక పునాది లాంటి దాన్ని వేసి దానిపైన మోషే శిల్పాన్ని కింద నుండి పైకి చెక్కాడు. పైనుంచి కిందకి చెక్కుతారా? కింద నుంచి పైకి చెక్కుతారా? పైనుంచి ఏమైనా వస్తుందా? చెప్పండి. హల్లెలూయా. కింద నుంచి చెక్కుకుంటా శిరస్సు వరకు వెళ్ళాలా? ఆమేన్. హల్లెలూయా. కింద నుండి చెక్కుకుంటా పైకి వెళ్ళాలి. ఇప్పుడు అలాగా మైకిలేంజీ చేశాడు. ఇప్పుడు దేవుడు కూడా పాత నిబంధన కాలంలో రెండవ మహోన్నతమైన కళాఖండాన్ని ఆయన చెక్కడానికి ముందు ఒక పునాది వంటి దానిని ఒకదాన్ని వేసి 4 మూలలను పెట్టాడు. అర్థమవుతుందా? 4 మూలలు ఉన్నటువంటి ఒక పునాది. అదేంది? ఆ పునాది ఏంది? పితరులు.
హల్లెలూయా. ఎవరు ఆ పితరులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఆమేన్. అబ్రహాము విశ్వాసమై ఉన్నాడు, ఇస్సాకు ప్రేమై ఉన్నాడు, యాకోబు కృపై ఉన్నాడు, యోసేపు పరిపూర్ణత అయి ఉన్నాడు. ఈ 4 మూలలను పడే ఒక పునాదిని ఆయన వేసి దానిపైన ఇప్పుడు ఏం పెట్టాలి ఆయన? మైకులు ఏం చేయాలి? ఎక్కడి నుంచి ఎక్కాలా? కింద నుంచి చెక్కాలా? హల్లెలూయా. వింటున్నారా? ఏం చెక్కాలా? కింద నుంచి చెక్కుకుంటా మొదట శరీరాన్ని చెక్కాలా, శరీరము తర్వాత శిరస్సును తయారు చేయాలా. మైకులు ఏం ఎలాగే గీసాడు. ఏ శిల్పకారుడైనా చెయ్యాలనుకుంటే ఆ విధంగానే చేస్తేనే వస్తుంది. ఏం లేకుండా, కింద ఏం లేకుండా నేను మొదట కాళ్ళు చెక్కుతా, తర్వాత చేతులు చెక్కుతా, తర్వాత చొడలు చెక్కుతా, తర్వాత తలకాయ చెక్కుతా, లేదా ముందు తలకాయ చెక్కుతా తర్వాత కాళ్ళు చెక్కుతా అంటే వాడు ఏలియన్లాగా కనపడతాడు. ఇక అంతే కదా. హల్లెలూయా. అట్లాంటి ఉద్దేశం ఉన్నోడు అసలు శిల్పకారుడే కాదు. అతడి శిల్పాన్ని అసలు చెక్కలేడు, తయారు చేయలేడు. దానికి ఒక రూపాన్ని కూడా, ఒక కళాఖండాన్ని కూడా అతడు తయారు చేయలేడు. చెప్పుకోవడానికి మాత్రం నేను ఒక శిల్పకారుని చెప్పుకోలేడు అంతవరకే. కానీ అందరి ముందు అందరు చూసినా ఏదో బాధపడతాడు, బాగుంది అంటారేమో. కానీ ఏమండి, కానీ బయటకు వెళ్ళి ఏం బొమ్మరా ఇది, ఏం శిల్పం రా ఇది, నాకే అర్థం కాదు చెప్పు అంటాడు పక్కడు. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. దేవుని క్రమానికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఒక శిల్పాన్ని మొదటగా పాత నిబంధనల్లోనే చెక్కాడు. రెండవ మహోన్నత కళాఖండాన్ని పాత నిబంధనల గ్రంథంలో చెక్కాడు. దానికి పునాది ఎవరిని వేస్తున్నాడు అంటే 4 మూలలుగా ఉన్నట్టు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులు. ఆమేన్. హల్లెలూయా. వీరు నలుగురు పైన ఇప్పుడు ఎవరిని చెక్కుతూ ఉన్నాడా అంటే ప్రవక్తలను చెక్కుతున్నాడు. ప్రవక్తలు ఎవరై ఉన్నారంటే వారు దేవుని యొక్క వాక్యమై ఉన్నారు. ప్రవక్తలు ఎవరు? వాక్యం. ప్రవక్తలు ధర్మశాస్త్రం కాదు, వాక్యము ఎల్లప్పుడూ ప్రవక్తలై ఉన్నారు. హల్లెలూయా. ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క వాక్యమై ఉన్నాడు. ఆమేన్. ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క వాక్యము. అందుకే ఆయన పాదముల దగ్గర నుండి చెక్కుకుంటూ మెడ వరకు దేవుడు వచ్చేసాడు. కానీ అంటాడు దేవుని యొక్క దూత వర్తమానికి, కానీ కింద పునాది నుండి చెక్కబడినటువంటి ఆ యొక్క శరీరంలో లోపాలు ఉన్నాయి. ఒక శరీరములో ఒక భాగము దెబ్బ తగిలి ఏదైనా ఇబ్బందికరముగా ఉంటే ఆ బాధ ఎవరికి తెలుస్తుంది అంటే శిరస్సుకు తెలుస్తుందా? కాలు నీకు దెబ్బ లేదు, నాకు కాదులేని శిరస్సు ఆనందంగా ఉంటుందా? చెయ్యికి దెబ్బ తగిలితే చెయ్యి నాది కాదులేని శిరస్సు గమ్మున ఉంటుందా? హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఎక్కడి నుంచి చెప్తున్నాడంటే పాదముల యొద్ద నుండి చెక్కుతున్నాడు ఆయన. అందుకే అంటున్నాడు ఆయన, అబ్రహాము అబద్ధమాడెను, యాకోబు మోసం చేసెను, ఇస్సాకు మోసము చేయబడినను, యోసేపు కూడా తన సహోదరుల చేత తన కుటుంబీకుల చేత అబద్ధము ఆడించినను వారు దేవుని శరీరంలోని భాగమే. శరీరంలోని భాగమే. చెయ్యి ఎలా భాగము, కాలు ఎలా భాగము, శరీర అవయవ భాగాలు ఎలా భాగము, ప్రవక్తలందరూ పితరులందరూ ఆ యొక్క విగ్రహముల మహోన్నత కళాఖండములలో భాగమే. ఆమేన్. హల్లెలూయా. వారు ఎన్నడికి కూడా ధర్మశాస్త్రము కానేరరు. వారందరూ కూడా దేవుని యొక్క వాక్యమై ఉన్నారు కనుకనే వారందరూ కూడా రాబోతున్న క్రీస్తుని గురించి వాళ్ళందరూ కూడా ప్రవచిస్తూ వచ్చారు. అంతే కదా సార్? వింటున్నారా? ఎందుకు ప్రవచిస్తున్నారు వాళ్ళందరూ? వాళ్ళు వచ్చి ఊరిక ఆ లోకం మీద తమ్ముల గురించి పాపులారిటీ చేసుకోవడానికో తమ్ముని గురించి చెప్పుకోవడానికి వాళ్ళు లోకం మీదకి రాలేదు. ప్రవక్తలందరూ వింటున్నారా? వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే ఒక శిరస్సు రాబోతుంది అని ఆ శిరస్సును గురించి ముందుగా ఏదోను తోట నుండి వాళ్ళు ప్రవచిస్తూనే వస్తున్నారు.
హల్లెలూయా. ఏదోను తోట నుండి వాళ్ళు ప్రవచిస్తూనే వస్తున్నారు. ఎవరిని గురించి ప్రవచిస్తున్నారంటే వారు క్రీస్తుని గురించే వాళ్ళు ప్రవచిస్తున్నారు, కానీ వారిలో లోపాలు ఉన్నాయి. అందుకే యోసేపు కూడా అబద్ధం ఆడాడు. మీ అందరికి కూడా తెలుసు అనుకుంటా. ఏమండి, ఆది కాండంలో మనకు కనపడుతుంది. ఏం కనపడుతుంది అంటే యోసేపు ఆ యొక్క ఈజిప్ట్ దేశంలో ఫరో పక్కన ఫరోగా ఉన్నప్పుడు ఆయన యొక్క సహోదరులతో అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే మీరు ఆ పశువులు కాపరులు అని చెప్పుడు కానీ గొర్రెల కాపరు అని చెప్పదు అంటున్నాడు. ఆమేన్. ఎందుకంటే గొర్రెల కాపరులు ఎల్లప్పుడూ ఈజిప్టీయులకు హేయులు. ఆమేన్, హల్లెలూయా. అందుకని క్రీస్తుకు మాదిరిగా ఉన్నను, పరిపూర్ణతగా ఉన్నను, అతడు అక్కడ అబద్ధం ఆడినట్లు మనకు బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి స్తోత్రం. అందరూ వింటున్నారా? అందరూ ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఒకసారి మీరు గమనించినట్లయితే ఆది కాండము, దేవునికి స్తోత్రం, 46వ అధ్యాయం 46, 34 చదవండి అయ్యా. మీరు గోషేను దేశమందు హల్లెలూయా. ఏమని చెప్పాలట? మీ దాసులమైన మేము పశువుల గలవారమైన చెప్పుడు అన్నాడు. ఎందుకు అలా అన్నాడంటే 47వ అధ్యాయం 3వ వచనం, అదే ఆది కాండం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది? ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే యోసేపు పరిపూర్ణమైనటువంటి క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నా కూడా అతడు లోపములు ఉన్నాయి. క్రీస్తు మాత్రమే సంపూర్ణుడు అని చూపించడానికి ప్రభు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఆమేన్. అందరూ ఇక్కడే వినాల వాక్యము. అర్థమవుతుందా? తలకాయలు ఉంచుకోకూడదు. వాక్యం విను. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అందుకే అంటున్నాడు అక్కడ ఆదాము మొదలుకొని చివరి ప్రవక్తగా, పాత నిబంధన ప్రవక్తగా ఉన్నటువంటి బాప్తీసమిచ్చి యోహాను వరకు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క దేహములలో క్రీస్తును ప్రదర్శించారు, ప్రభువును ప్రతిబింబించి చేశారు. ఆమేన్. వీళ్ళందరూ కూడా ఎవరు అయినారు అంటున్నాడంటే వీళ్ళందరూ ఆ పునాది మీద చెక్కబడుతూ ఉన్నటువంటి మహోన్నతమైన కళాకాండంలోని శరీరమై ఉన్నారు. మహోన్నతమైన కళాకాండంలోని శరీరం, ప్రవక్తలందరూ శరీరం. హల్లెలూయా. అందుకే చివరి ప్రవక్తగా, పాత నిబంధనకు ప్రవక్తగా, చివరి ప్రవక్తగా ఉన్నటువంటి బాప్తీసమిచ్చి యోహాను స్త్రీ కనిన అందరిలో కొన్న గొప్పవాడు అనిపించబడ్డాడు. ఎందుకు గొప్పవాడు? స్త్రీలు కనిన, చూడు ఒకసారి లూకాసు వార్త 7వ అధ్యాయం 27, 28 వచనాలు చదవండి. ఇదిగో నా దూతను మీకు ముందుగా పంపుచున్నానని యెషయా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనమును బట్టి అతడు నీ ముందర మార్గమును సిద్ధపరచునని, అతడే ఈ యోహాను. అందరూ బాగా అబ్జర్వ్ చేయండి. స్త్రీలు కనిన వారిలో యోహాను కన్నా గొప్పవాడు లేడని, అయినను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు ఇతని కన్నా గొప్పవాడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఆమేన్. స్త్రీలు కనిన వారందరిలో కన్నా యోహాను గొప్పవాడు అన్నాడు మొదట. స్త్రీలు కనిన వారందరిలో కన్నా యోహాను ఎందుకు గొప్పవాడు? హల్లెలూయా. స్త్రీలందరూ కనిన వారి కన్నా యోహాను ఎందుకు గొప్పవాడు అంటే ముందున్నటువంటి ప్రవక్తలందరూ ఆయన యొక్క
దేహములుగా వారందరూ కూడా వచ్చి ఆయన వాక్యమును వారిలో ఉండి ప్రదర్శించారు. కానీ బాప్తిస్మిచ్చి యోహాను ఆ యొక్క శిరస్సుగా ఉన్న ఆయన రంగం మీద ఉన్నప్పుడు ఆయనే డైరెక్ట్గా ఉండి వాళ్ళందరికీ ఆయనను పరిచయం చేస్తున్నాడు. వాళ్ళందరూ చేయలే. కానీ బాప్తిస్మిచ్చి యోహాను మాత్రం ఇదిగో లోక పాపములో మోసుకుపోయే దేవుని గొర్రె పిల్ల. యేసు వచ్చింది ఎందుకు చెప్పాలా? యేసు వచ్చింది ఎందుకు? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. అవునా సార్? అందుకు వచ్చాడా? క్రిస్మస్ చేసుకోవడానికి వచ్చాడా? లేదా ఇంటిపైన స్టార్ కట్టుకోవడానికి వచ్చాడా? మంచిగా బట్టలు వేసుకొని, తెల్లారుజామున లేచి మంచిగా బట్టలు వేసుకొని, కొత్త బట్టలు వేసుకొని, ఇన్సర్ట్ చేసుకొని, లేదా మంచిగా 5,000 రూపాయలు 10,000 రూపాయల పట్టు చీర కొనుక్కొని, మన ఇన్ని కాదులమ్ము 10,000 రూపాయలు పట్టు చీర కొనుక్కొని కట్టుకొని హల్లెలూయా వక్కాకు నవ్వులుకుంటా, నోట్లో సిగరెట్ ముక్క పెట్టుకొని, మందు తాక్కుంటా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకోవడానికి వచ్చాడు ఆయన. చెప్పయా? అందుకు వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు వచ్చాడంట? ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు. మనం బాడ విందాక పట నా రక్షణ, నా విమోచన, నా జీవము అందులోనే ఉన్నది. మనము జీవాన్ని రక్షించబడడానికి, మనము రక్షించబడడానికి, మనల్ని విమోచించడానికి, అనేకులకు విమోచన క్రయధనముగా రక్తము చిందించడానికి ఆయన లోకంలోనికి వచ్చాడు. ఆయన పుట్టలేదు. మనందరము మనం పుట్టాం, కానీ ఆయన పుట్టలేదు. ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఆయన వచ్చాడు. ఎక్కడి నుంచి అంటే ఎక్కడో ప్రయాణం ప్రారంభించి ఇక్కడికి దిగి వచ్చాడు. పైనుండి కిందికి ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటాడు? ఇదిగో అంటున్నాడు. ఇదిగో యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా నాకు ముందుగా నేను నా యొక్క దూతను పంపుచున్నాను అని చెప్పినట్లుగా, ఆ ప్రవచనము నెరవేరినట్లుగా బాప్తిసమిచ్చి యోహాను యూదయ అరణ్యములో ప్రకటించి చూడండి. ఎవరైతే శిరస్సుగా ఉన్నాడో ఆ శిరస్సుగా ఉన్న ఆయనని పరిచయం చేయడానికి బాప్తిసమిచ్చి యోహాను వచ్చాడు. వచ్చినప్పుడు ఏమంటే ఇదిగో లోక పాపములో మోసుకుపోయే దేవుని గొర్రె పిల్ల. పాపాలను మోసుకుపోయే గొర్రె పిల్ల. అది పాపాలను మోసుకుపోయే గొర్రె పిల్ల. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి స్తోత్ర, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటాడంటే, అందుకే అలా ఆయన లోకములోనికి, ఈ యొక్క ప్రపంచమున పడే పాపపు లోకములోనికి ఆయన ప్రవేశించినప్పుడు అందరూ ఏమైపోయారు? ఇప్పుడు అందరూ ఏమైపోయారు సార్? పైన ఒక దేవుడు ఉన్నాడు, కింద ఒక దేవుడు ఉన్నాడు, ఇంకొక దేవుడు కూడా కేకలేయడానికి వచ్చాడు, ముగ్గురు దేవుళ్ళు చేసేసి. ఆమేన్. హల్లెలూయా. కానీ అంతకుముందు ఆయన రానంత వరకు ముగ్గురు దేవుళ్ళే. ఎక్కడ ఉన్నారా సార్? ముగ్గురు ఉన్నారు అంతకుముందు పాత నిబంధనంతో కూడా దేవుడు మనందరికీ తండ్రి అయిన దేవుడు అక్కడ కాడా? మన దేవుడే మనందరూ కూడా సృష్టించలేదా అన్నాడు. ఎప్పుడైతే ఈయన ఆ యొక్క పునాది నలుగురు మీద ఆయన వేసి, పునాది పైన ప్రవక్తల ద్వారా ఆయన యొక్క శరీరాన్ని నిర్మించి, ఇప్పుడు ఆ శరీరం అనబడే శరీరానికి శిరస్సుగా అతకబడ్డానికి మొదట రాకడలో వచ్చాడు. హల్లెలూయా. వచ్చి ఆయన ఏం చేశాడు? శిరస్సుగా ఆ శరీరానికి అతికించబడ్డాడు. పాత నిబంధన గ్రంథం యొక్క ప్రవక్తలకి, పితరులకి ఆ శరీరముగా ఆయన అతికించబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా చేయబడ్డాడో అప్పుడు ఏమైందట? దేవుడికి అతడు పెరిగి చిన్ననాటి నుండి క్షమించండి,
పెద్దల దయ్యందును మనుషుల యొక్క దేవుని యొక్క కృపయందును దినదినముకు వర్ధులుతూ ఉన్న కొద్దీ దేవుడికి చాలా ఆనందం వేసింది, చాలా సంతోషం వేసింది. అందుకే ఆయన లేత మొక్క వలెను ఆయన ఎదుట పెరిగెను. ఎక్కడ? యెషయా గ్రంథం 43 అధ్యాయం అనుకుంటాను నేను, క్షమించండి 42 అధ్యాయం 1 వచనం చదవండి అయ్యా. 42:1 చదవండి అయ్యా, చదవండి, దయచేసి చదవండి. 42 అధ్యాయం 1 వచనం యెషయా గ్రంథం. ఇదిగో నేను, ఎవరు? ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తాడంట ఆయన? ఏం చేస్తాడు ఆయన? పాత నిబంధన వాళ్ళందరూ కూడా చిన్న చిన్న లోపములు తప్పిదములు ఉన్నను, ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఆత్మ ఏమని మాట్లాడుతూ ఉన్నది? ఇదిగో నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకున్నా, చెప్పండి, నా ప్రాణమునకు ప్రియుడు, ఇతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, కొలత లేని ఆత్మను ఉంచి ఉన్నాను. హల్లెలూయా, కొలత లేని ఆత్మను ఉంచి ఉన్నాను. తర్వాత ఏం చేస్తాను? అతడు న్యాయము కనపరచు. అందుకే రూపాంతర పర్వతం మీద ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను హల్లెలూయా, ఈయన యందు నేను దేవుడికి సంతోషం వేస్తాను. పాత నిబంధన యెహోవాయే, క్రొత్త నిబంధన యేసుక్రీస్తుగా శిరస్సుగా భూమి మీదకి దిగి వచ్చాడు. క్రీస్తు దేవుడు ఒకటే అయి ఉన్నారు. ఆయనే శరీరంగా వచ్చాడు, శిరస్సుగా వచ్చాడు. వచ్చి సంగమనబడే శరీరమైన ప్రవక్తల శరీరాలకి ఆయన అతికించబడ్డాడు. హల్లెలూయా. ఆయన ఏమైపోయింది? శ్రేష్టమైన శరీరానికి అతికిపోయింది. అతుక్కున్నప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు వాక్యమై ఉన్నారు, ఈ శిరస్సు అతకబడినప్పుడు సంపూర్ణమైన వాక్యం అయిపోయాడు ఆయన. అవును కదా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య. అంటే వాళ్ళు చెప్పిన వాక్యములన్నీ ఒక శరీరం అనబడే శరీరములో దేవుణ్ణి ప్రతిబింబిస్తున్నాయి. మనిషి యొక్క రూపములో కనపడుతున్నటువంటి ఒక మహోన్నతమైన కళాఖండమే. వాళ్ళు కూడా కళాఖండమే, కానీ వాళ్ళ లోపాలు ఉన్నాయి. కానీ ఇందులో ఏమాత్రము ఏ లోపము లేదు. నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలడా అన్నాడు. హల్లెలూయా. ఈయన పరిపూర్ణమైన సంపూర్ణమైన ఒక మహోన్నతమైన కళాఖండముగా ఉండి ఇప్పుడు ఏమవుతున్నాడంటే ఆయన దేవుడిగా లోకమునికి తాను ప్రదర్శించుకుంటున్నాడు. ఏమంటాడు తెలుసా? దేవుని యొక్క దూత వర్తమానికుడు అక్కడ మైకేలేంజీ ఆ యొక్క విగ్రహమును చేసి దాన్ని శుద్ధితో కొట్టి మాట్లాడమన్నది ప్రయోజనం లేకుండా పోయింది. కానీ ఇక్కడ దేవుడు ఒక శిల్పమును చేసి ఈ శిల్పములో తన ఆత్మ నుంచి ఈ శిల్పాకారుడు ఏకమైపోయారు. ఇక్కడ శిల్పాకారుడు ఏమైపోయాడు? ఏకమైపోయారు. హల్లెలూయా. శిల్పాకారుడు ఏమైపోయాడు అంటే ఇప్పుడు అక్కడ మాట్లాడలే, ఇప్పుడు ఈ శిల్పముగా ఉన్న ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన మాట్లాడుచున్నాడు. మహోన్నతమైన కళాఖండం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది. తనలో ఉన్నటువంటి దేవుని ఆత్మను, క్రీస్తును ఆయన మానవ శరీరంలో ఉండి ఆయన తాను ప్రతిబింబించుకుంటున్నాడు, తాను తెలియజేసుకుంటున్నాడు. మనుషులందరికీ ఆయన సామాన్యంగా వచ్చినందున ఆయన ఎవరో
ఆ యూదులు, ఆ గ్రీకులు, మంచి జ్ఞానము కలిగిన పండితులు, జ్ఞానులు, వివేకులు, గొప్ప గొప్ప వారందరూ కూడా ఆయన తప్పిపోయి. హల్లెలూయా. కానీ దాన్ని గుర్తించిన వారు ఎవరంటే వ్యభిచారులు, దొంగలు, సామాన్యతలు నివసించే ప్రజలు, ఆ లోకములో లెక్కలేని వారు, ఎన్నిక లేని వారు, ప్రజలందరి ముందు విలువలేని వారు, వీళ్ళందరికీ ఆయన తను తాను ప్రదర్శించుకొని తను తాను బయలుపరుచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి నా ప్రియమైన సహోదరి, ఇలా వచ్చినప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అన్నాడు. ఆనందిస్తూ ఉండి ఆయన మీద ప్రేమ ఎక్కువైందట. దేవునికి ఆయన మీద ప్రేమ ఎక్కువైపోయింది. దేవుని ఆత్మకి ప్రేమ ఎక్కువైంది. చూసి సంతోషించినాడు మైకిలేంజే. ఇప్పుడు ఈయన కూడా ఏం చేయాలంటే చూసి సంతోషించి ఈయన కూడా కొట్టాలనుకుంటున్నాడు. మైకిలేంజే మోషే యొక్క మోకాల మీద కొట్టినట్లుగా ఈయనను కొట్టడానికి కూడా దేవుడికి ఇష్టమాయను. అవునా కదా? ఈయనకు కూడా దేవుడికి మైకిలేంజికి కొట్టడానికి ఇష్టమైనట్టుగా ఇప్పుడు దేవుడికి కూడా తన కుమారుడుగా ఆయన వచ్చి మొదట ఆయన ఎందుకు కొట్టుకుంటున్నాడు ఏమండి? ఆయన ఎందుకు తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు? ఆయన ఎందుకు గాయపరచబడుతున్నాడు? చూడొచ్చు. మన 53వ అధ్యాయం చదువు. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగం నేను ముగిస్తాను. ఒక 10 మినిట్స్. దేవునికి స్తోత్రం. 53వ అధ్యాయం చదవండి అయ్యా. యెషయా గ్రంథం 53. యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడింది? దేవుని యొక్క బలము, బాహు, ఆయన యొక్క రహస్యాలు, ఆయన విషయాలు ఎవరికి బయలుపరచబడుతున్నాయట? చూడండి, ఆయన ఎలా ఉన్నాడు? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలచిన ఎండిపోయిన భూమిలో మొలుస్తా ఉంది ఈ మొక్క. హల్లెలూయా. ఎండిపోయిన భూమి ఏంది? ఈ లోకమే. హల్లెలూయా. ఎండిన భూమిలో పాపపు లోకములో లేత మొక్క వలె ఆయన పెరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన ఎదుట పెరిగెను, ఆయనకు స్వరూపమైనను సోకు లేదు. సెంట్లు ఉండవు ఆయనకి, సెంట్లు ఉండవు, లిప్టిక్లు ఉండవు. మగవాళ్ళు మేము పెట్టుకోం సార్ అంటే ఆడవాళ్ళు కూడా. నేను చెప్పేది ఈరోజు సంఘం అంటే ఎవరు? స్త్రీ అయినా పురుషుడైనా సంఘమే కదా? చెప్పండి. పౌడర్ కూడా పౌడర్కి కొంచెం రంగు కలిపి, పౌడర్కి కొంచెం నీళ్ళు కలిపితే ఏంది? పౌడర్కి నీళ్ళు కలిపి ఏం చేస్తారు? లిప్టిక్ చేస్తారు. పౌడర్ ఎంతకుముందు అది కదా? పౌడర్కి రంగు కలిపితే ఎర్ర రంగు కలిపితే పౌడర్కి ఏమైంది? పౌడర్గా ఉన్నది అది రంగు కలిపి నీళ్ళు కలిపితేనే లిప్టిక్ అవుతుంది. ఆ సంగతి తెలుసుకో ఫస్ట్. హల్లెలూయా. అనుకో. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు. ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదంటే ఆయన శరీరములో అవయవ భాగాలై ఉన్న వారికి కూడా, ఆయన గొర్రెపిల్ల అయితే ఆయన భార్య కూడా గొర్రెపిల్ల భార్యనే కదా? చెప్పండి. ఏంది చెప్పరు? గొర్రెపిల్ల భార్య తన్ను తాను, నేను అదేమన్నా సొంత మాటలేదు, అది ప్రకటన గ్రంథంలో ఉందా లేదా? మనము గొర్రెల వలె ద్రోవ తప్పిపోతిమి అన్నాడు. యెషయా గ్రంథం 53లో ఉంది. చదువు బ్రదర్, అది చదవండి. అక్కడి నుంచి పైన చదువు బ్రదర్, దయచేసి మొత్తం చదివే. మనం ఆయన చూసి అంగీకరించినట్లుగా ఆపేక్షించడం అంటే ఆయన దగ్గర స్వరూపమే లేదు. అతడు తృణీకరించబడిన వాడును, మనుషులందరి వలన ఆయన విసర్జించబడ్డాడు. వ్యసన క్రాంతుడుగాను, వ్యాధులు అనుభవించువాడుగాను, మనుషులు పట్టించుకోని వారుగాను. అవును కదా? ఎవరైనా పట్టించుకుంటారా? వర్తమానం చెప్తే ఎవరైనా పట్టించుకుంటారా? మాకు సంఘం ఉంది, మాకు కూడా వాక్యం ఉంది, మాకు కూడా ఒక
సంవత్సరానికి తగ్గ క్యాలెండర్ ఒకటి ఉంది. ఈ వారం ఇది చెప్పు, వచ్చే వారం అది చెప్పు, లేకపోతే వచ్చే వారం అది చెప్పు. అది కాకుండా ఇంకొకటి చెప్పాడు, ఒక ట్రాన్స్ఫర్ పక్కూరికి అంటారు. వాళ్ళకి దేవుని యొక్క వాక్యం అవసరం లేదు. హల్లెలూయా. వారికి ఏం అవసరం ఉందంటే వాళ్ళ సొంత సంఘము, సిద్ధాంతాలు, వాళ్ళ కట్టుబాట్లే వాళ్ళకి కావాలి. కానీ ఇక్కడ ఎవరు ఆయన్ని ఆపేక్షించరు. ఆయన తృణీకరించి వాడిగా అయిపోయాడు. అందుకే సంఘమునికి వెలుపట ఉండి ఆయన తలుపు తట్టుచూ ఉన్నాడు. ఆమేన్. అందుకే అంటున్నాడు, చదవండి బ్రదర్ కింద, అతడు తృణీకరించబడిన వాడు ఆయను, మనము ఆయన్ని ఎన్నిక చేయలేకపోతిమి. నిశ్చయముగా ఖచ్చితంగా ఏం చేశాడంటే ఆయన మన రోగములను, మన రోగాలన్నీ కూడా, జ్వరాన్ని భరించాడా? చెప్పండి సార్. పేతురు యొక్క అత్తగారి యొక్క విష జ్వరాన్ని భరించాడా? హల్లెలూయా. ఇంకా క్యాన్సర్ రోగాన్ని భరించాడా? క్షయ రోగాన్ని భరించాడా? అనేక కణితులను భరించాడా? అనేక లోకములో తీరలేని రోగములన్నింటి కూడా ఆయన భరించాడు. అంటే ఎవరికి లేని రోగాలన్నీ కూడా ఆయన మన కొరకు భరించాడు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. మనకు స్వస్థత కలగడానికి ఆయన భరించవలసి వచ్చింది. అవునా కదా? హల్లెలూయా. మనము స్వస్థత పొందుకొని విశ్వాసములో ఆయన యొక్క పరిపూర్ణమైన సంపూర్ణమైన శరీరముగా, పరిశుద్ధాత్మ బాప్తిసం కలిగిన శరీరముగా, ఆయన రాకడ కొరకే సిద్ధపడి శరీరముగా ఉండునట్లుగా ఆయన అవన్నీ కూడా భరించవలసి వచ్చింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకేమంటాడు, ఆయన మన రోగములన్నీ భరించెను. మన వ్యసనాలన్నీ కూడా ఆయన భరించాడు. ఆయన మొత్తబడిన వాడుగాను, మొత్తబడ్డాడు, మెత్తబడ్డాడా? మెత్తబడ్డాడు కదా, మొత్తబడిన వాడుగాను దేవుని చేత అతడు బాధించబడ్డాడు. ఏం సార్? దేవుని చేత అంటే పాత నిబంధన యెహోవాయే, క్రొత్త నిబంధన యేసుక్రీస్తుగా ఒక మహోన్నతమైన కళాఖండముగా వచ్చి ఈ పాత నిబంధన యెహోవా రాఫానే స్వస్థపరుచు యేసుక్రీస్తుగా మారబరచబడానికి. ఆమేన్. ఏమైప్పుడు అన్ని తన యొక్క శరీరంలో భరించాడు. ఎందుకు అంటే మరణము యొక్క బలము గల వారిని జయించుట. క్రీస్తు రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఖర్చు చేసుకోవడానికి కాదు. బట్టలు కొనుక్కొని కేకలేసి ఈరోజు సాయంత్రం నుంచి జనవరి సాయంత్రం వరకు ఎగిరి గంతులేసి కేకలేయడానికి కాదు. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడంటే, ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే, మనం అక్కడ చూస్తున్నాం ఆయన ఎందుకు వచ్చాడయా అంటే, మరణము యొక్క బలము గల వారిని, తలను, సర్పం యొక్క తలను, సాతాను యొక్క తలను చితక్కొట్టడానికి ఆయన వచ్చాడు. అవును కదా? మరణము యొక్క తలను చితక్కొట్టాడు ఆయన. చితక్కొట్టబడిన సర్పం అది. ఇప్పుడు తలలేదు దానికి. ప్రకటన 12 ఏముంది? దానికి తోకొక్కటే ఉంది. తోక ఊరకు ఆడిస్తాడు అంతే. వాడి యొక్క ముళ్ళు, మరణం యొక్క ముళ్ళు విరిగిపోయింది. అది ఎవరిలో ఇరుక్కుందంటే క్రీస్తులో ఇరుక్కుంది. హల్లెలూయా. కాబట్టి వాడు ఏం చేయలేడు. కాబట్టి భయపెడతాడు, అంతవరకు బాధ పెడతాడు, శ్రమ పెడతాడు, ఇబ్బంది పెడతాడు, ఇరుకుల్లో పడేస్తాడు. హల్లెలూయా. అన్నీ చేయగలడు, కానీ వాడు మనల్ని ఏమి చేయలేడు. మన జీవాన్ని మాత్రం వాడు ఏమీ చేయలేడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ చదువు బ్రదర్, కింద చదువు. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను. మనతో ఆయన సమాధానపడ్డానికి మన సమానార్థమైన శిక్ష, మనకు పడవలసిన శిక్ష ఆయన మీద పడేను. రావడానికి గల అసలు ఉద్దేశాలు అయ్యి. హల్లెలూయా. ఈరోజు ఆ సంగతి అనేక మందికి అర్థం కాక ఏం చేశాడంటే, దేవుడికి 2వ స్థానాన్ని పెట్టేశాడు యేసుక్రీస్తుకి. మొదటి స్థానం ఆయనకి, 2వ స్థానం ఈయనకి.
ఇంకా కొందరు ఉన్నారులే, మామూలు బోధలు కాదయ్యి, మనకి మెంటలు వస్తాయి బోధలు అంటే, వద్దులే మనకయ్యి. హల్లెలూయా. పెద్ద ఆయన ఏమన్నాడు, యెహోవా ఉన్నాడు అక్కడ, 2 ఆయన నీళ్ళలో ఉన్నాడు, 3 ఆయన లోపలికి వచ్చాడు అన్నాడు. ఇంకొక చోట ఏమన్నాడు తెలుసా, క్రీస్తు ఆత్మను, యేసు ఆత్మను మనలోనికి పంపెను అన్నాడు పౌలు గారు. పాత నిబంధనలో యెహోవా ఆత్మ అన్నాడు, ఉపకార ఆత్మ అన్నాడు, దేవుని ఆత్మ అన్నాడు, యెహోవా ఆత్మ అన్నాడు పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి క్రీస్తు ఆత్మ అన్నాడు, యేసు ఆత్మ అన్నాడు, దేవుని ఆత్మ అన్నాడు. హల్లెలూయా. కానీ ఆయన ఏమన్నాడంటే, మరియ గర్భములోనికి పరిశుద్ధాత్మ తమ్ముడు వస్తే యేసు పుట్టాడు అన్నాడు. నాకేం అర్థం కాల, నాకు ఇప్పటికి కూడా అర్థం కాలే అది. అంటే అట్లాంటి దయ్యపు బోధలు బోధిస్తారు అనమాట. హల్లెలూయా. ఇంక చెప్పాల్సిన అవసరం, పాపం వైసీపీ దాని గురించి మనకి ఎందుకులే, బాగోదు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి పాత నిబంధన మొదటి మహోన్నత కళాకాండము ఆదాము, శ్రీమతి ఆదాములు, వారిద్దరికీ వారి యొక్క దుర్గము బద్దలు చేయబడి ఆ మహోన్నత కళాకాండం చెడిపోయింది. అందుకని ఆయన వాటిని దేవుడు విడిచిపెట్టక 2వ మహోన్నత కళాకాండాన్ని ఆయన శిల్పముగా చెక్కాడు. దానికి పునాదిని ఎవరు వేశాడంటే, పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వేశాడు, యోసేపులను వేశాడు. హల్లెలూయా. దానిపైన ప్రవక్తలు అనబడే శరీరాన్ని చెక్కాడు. హల్లెలూయా. ఈ ప్రవక్తలు అనబడే శరీరం పైన శిరస్సుగా యోహాను కాలంలో, బాప్తిస్మం ఇచ్చే ఒక యోహాను కాలంలో ఆయనే శిరస్సుగా దిగి వచ్చి ఆయన ఒక మహోన్నతమైన కళాకాండముగా, శిల్పకారుడే ఇప్పుడు శిల్పముగా ఉండి క్రీస్తు తనలో ఉండి ఆయన తను తాను ప్రదర్శించుకున్నాడు. హల్లెలూయా. తను తాను ప్రదర్శించుకొని ఆయన ఒక మహోన్నతమైన కళాకాండమును చేసుకొని ఆయనే మరణమును జయించడానికి మరణములోనికి ప్రవేశించి మరణము నుండి విజయం పొందుకొని మరణము యొక్కయు, పాతాళము యొక్కయు, సమాధి యొక్కయు తాళపు చెవులు తన స్వాధీనంలో చూసుకొని ఇప్పుడు రాబోతున్న వారందరికీ కూడా ఆయన ఒక మార్గదర్శిగా ఉంది. అర్థమైందా? మొదటి మహోన్నత కళాకాండం ఆదాము, శ్రీమతి ఆదాము. 2వ మహోన్నత కళాకాండం అది ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రవక్తలు, పితరులై ఉన్నారు. పితరులు లేకుండా ప్రవక్తలు లేరు, ప్రవక్తలు పితరులు లేకుండా క్రీస్తు రాలేడు. ఎందుకంటే పితరులు ప్రవక్తలు కలిపితేనే క్రీస్తుగా ప్రత్యక్షమవుతాడు ఆయన. ఎందుకంటే వీళ్ళు ప్రవచించిన ప్రవచనాలే శరీరమైంది అక్కడ. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళందరూ శరీరమై ఉన్నారు, ఈయన శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు లేకుండా శరీరం లేదు, శరీరం లేకుండా అసలు శరీరానికి శిరస్సు లేకపోతే అసలు గుర్తింపే ఉండదు. మీరు తెలుసుకోవాలి ఫస్ట్. శరీరానికి శిరస్సు లేకుండా నెవర్, అసలు గుర్తింపు అనేది ఉండదు. ఏదైనా ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగింది, నేను ముగిస్తాను. యాక్సిడెంట్ జరిగింది, తల లేదు, శిరస్సు లేదు, ఎవరు అందరికీ శరీరాలు కామనే, అవునా కదండి? స్త్రీ పురుషుడు అనేది శరీర అవయవాలను బట్టి గుర్తించవచ్చు. కానీ అది ఎవరిది అని మనం గుర్తించాలంటే ఖచ్చితంగా ఏముండాలి, దానికి శిరస్సు లేకపోతే నాట్ ఐడెంటిఫై బాడీ. కాబట్టి మున్సిపాలిటీ ఎతకబద్దు అంతే. వాళ్ళ ఎవరు తీసుకుపోరు, ఉంటేనే దానికి గుర్తింపు. హల్లెలూయా. కానీ మనకి ఈరోజు మనము దేన్ని బట్టి మనము గుర్తించబడతా అంటే క్రీస్తు శిరస్సును బట్టి మనం గుర్తించబడతాం. ఆమేన్. ప్రభు చిత్తమైతే 3వ మహోన్నత కళాకాండం గురించి దేవుని చిత్తమైతే ఇంకొకసారి చూద్దాం. చెప్పబడిన వాక్యం ప్రభు దీవించి ఆశీర్వదించిన గాడ్ బ్లెస్ యు. శాలం. ప్రార్థన చేసుకుందాం.